అధికారం, హోదా ఉందన్న అహంకారంతో ఆడవాళ్లపై అసభ్యంగా ప్రవర్తించాడు. అత్యాచారాలు చేశాడు. ఇంట్లో పనిచేస్తున్న పని మనిషిని కూడా వదల్లేదు. లైంగికంగా వేధించి తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. బాధితురాలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని బాగోతం బయటపడింది. ఫామ్ హౌస్ లో అతను చేసిన పాపాలు, అకృత్యాలకు ఫలితంగా ప్రస్తుతం జైల్లో చెప్పుకూడు తింటున్నాడు. అతడే కర్ణాటక రాష్ట్రం హసనా నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీ ప్రజ్వాల్ రేవన్న. జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవేగౌడ మనవడైన ప్రజ్వాల్ రేవన్నను అత్యాచారం కేసులో బెంగళూరు కోర్టు దోషిగా తేల్చుతూ యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది. 10 లక్షల జరిమానాను విధించింది. బాధితురాలికి 7 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఒకప్పటి ప్రధాని మనవుడిగా, ఎంపీగా రాజభోగాలు అనుభవించిన ప్రజ్వాల్ జీవితం ఒక్క చీర కారణంగా తలకిందులైంది. మాజీ ఎంపీ ప్రజ్వాల్ రేవన్న తన ఫామ్ హౌస్ లో పనిచేస్తున్న ఓ మహిళపై అత్యాచారం చేసినట్లు 2021లో కేసు నమోదైంది. అత్యాచారం తర్వాత ప్రజ్వాల్ తన మొబైల్లో వీడియో తీసినట్లు బాధితురాలు ఆరోపించింది. ప్రజ్వాల్ తల్లిదండ్రులు తనను అపహరించి బెదిరించారని, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగానే తన తండ్రిని ఉద్యోగం నుంచి తొలగించారని వాపోయింది. తన ఇంట్లో పనిచేసే మహిళలను ప్రజ్వాల్ వేధింపులకు గురిచేశాడని తెలిపింది. ప్రజ్వాల్ బాధితుల్లో ఎంతో మంది మహిళలు ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు ఫిర్యాదుతో ఈ కేసుపై ఇన్వెస్టిగేట్ చేసిన స్పెషల్ టీం 2000 పేజీల ఛార్జ్షీట్తో పాటు విచారణలో భాగంగా 123 ఆధారాలను సేకరించింది. ప్రజ్వాల్కి యావజ్జీవ శిక్ష పట్టడానికి ఆధారాల్లో ఒకటైన చీర కీలకంగా మారింది. ఆ ఒక్క చీరే ఇంత రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబ పరువును తీసేసింది. మాజీ ఎంపీని కటకటాలకు పంపింది. అత్యాచారం కేసులో ప్రజ్వాల్ ఇంత ఈజీగా దొరికిపోవటానికి బాధితురాలు చీరే కారణమైందట. అత్యాచారం చేసిన రోజు పని మనిషి వేసుకున్న చీరను తొలగించిన ప్రజ్వాల్ దాన్ని తిరిగి ఆమెకివ్వలేదు. అలాగే ఆమెను ఇంటికి పంపేశాడు. అయితే ఆ చీరను లైట్ తీసుకున్నాడు. రేప్ తర్వాత ఆ చీరను ఆయన ఫామ్ హౌస్ లోనే పారేశాడు. ఆ తర్వాత బాధితురాలు ప్రజ్వాల్ పై రేప్ ఆరోపణలు చేయటం, పోలీసులు కేసు నమోదు చేసి వాంగ్మూలాలు, ఆధారాలు సేకరించడం ప్రారంభించారు. అప్పుడు బాధితురాల్ని పోలీసులు రేప్ జరిగినప్పుడు ధరించిన బట్టలపై ఆరా తీశారు. దానికి ఆమె తన చీర తిరిగి ఇవ్వలేదని వెల్లడించింది. దీంతో సదరు చీరను ఫోరెన్సిక్ బృందాల సాయంతో కనుగొన్న పోలీసులు ల్యాబ్కు పంపారు. దానిపై ప్రజ్వాల్ సిమెన్ శాంపిల్స్ లభించాయి. ఇదే చివరికి ఆయన్ను ఈ కేసులో దోషిగా తేల్చింది. ఇతర ఆధారాలతో సంబంధం లేకపోయినా ఈ చీరపై ఉన్న ఆయన సిమెన్ రేప్ కేసులో ప్రజ్వాల్ను దోషిగా నిలబెట్టాయి. దీంతో ట్రయల్ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించడంతో పాటు బాధితురాలికి పరిహారం చెల్లించాలని తీర్పిచ్చింది. ఇంత పక్కాగా ఆధారాలు ఉన్న కేసులో ప్రజ్వాల్ హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లినా తప్పించుకునే అవకాశం లేదనే చర్చ జరుగుతుంది. అయితే ఇదే కేసులో తనకు తక్కువ శిక్ష వేయాలంటూ తీర్పు సమయంలో న్యాయమూర్తిని వేడుకున్నాడు ప్రజ్వాల్ రేవన్న. ఆ సమయంలో అతడు బిగ్గరగా ఏడ్చాడు. ఆగస్టు 1వ తేదీన తీర్పు ప్రకటించిన తర్వాత కూడా కన్నీరు మున్నీరుగా విలపించాడు. కోర్టు నుంచి బయటకు వచ్చిన అనంతరం కూడా వెక్కి వెక్కి ఏడ్చాడు. అనవసరంగా ఆడవాళ్ల జోలికి వెళ్లినా, వాళ్ళని బాధించిన జీవితాలు తలకిందులవుతాయనటానికి ప్రజ్వాల్ జీవితం ఒక ఉదాహరణ.